आदाब RS Brothers Ali 369 who is the Khatravali గుళ్ళోకి వెళ్తే ప్రసాదం స్పీడ్గా వెళ్తే ప్రమాదం Ali 369 లో వినోదమే వినోదం మరికెందుకు ఆలస్యం మొదలు పెడదాం RS Brothers Ali 369 who is the Khatravali ఈ రోజు మన గెస్ట్లు హేమ నాగబాబన్న పరుచూరి గోపాలకృష్ణ అన్న ప్లీజ్ వెల్కమ్ నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ గది ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎందు ఈ ఫీలింగ్ ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు రగ్రా గర్రా మందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పట్టేసినట్టు ఒక్క పూసేస్తాందే రారో డార్లింగ్ చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్ డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్ The clown, the cool, angry man, super on the rock dancer. It's the time for the tall and the beat. Come on, karo jalsa. Yo. Yo, the man, yo, Jackie Chan, he's the king. మనవాడు వచ్చాడోయ్ మెరుపల్లే వచ్చాడోయ్ దమ్మున్న చిన్నోడోయ్ దుమ్ము దులిపేస్తాడోయ్ చిక బం బం చిక బం బం చిందులు వేసే వయసేలే చిక బం బం చిక బం బం చిరుతలు దాకే పొగరేలే వేటకి వేట మన ఆట వేటుకి వేటు మన బాట చేతులు కలిపే ఈ పూట తీయని మాట అందినదేరా మనది మరి పొందినదేరా మనది అందనిదైనా మనదే అది అందగనే నాటి రాముని రూపం మాకు మాత్రం సొంతం ఓట మెరుగని వంశం ఇదిరా కాట పంచిన రక్తం చెయ్యమన్నది యుద్ధం రగులుతున్నది పంతం పదరా అందినదేరా మనది మరి పొందినదేరా మనది సూపర్ ఓకే హేమ అబ్బాయి ఎవరు మా బావగారు అబ్బాయి ఈ అంటే? అబ్బాయి కూడా సినిమాలో రెండు బావగారు సినిమాలు అబ్బాయి అంటే మా హస్బెండ్ అన్నయ్య కొడుకు నీకేమవుతాడు ఈ అబ్బాయి కొడుకు అవుతాడు అవును కొడుకు అవుతాడని చెప్పొచ్చు కదా మా అంటే బావగారి మరి అబ్బాయి అంటే అంటే అన్న ఇంత పెద్ద you కొడుకు know, ఉంటే కాదు కాదు. నువ్వు కూడా యాక్ట్ చేస్తున్నావు కదమ్మా ఏ సినిమాలు చేస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు రాఘవేంద్ర గారి ఇంటింటి అన్నమే చేస్తున్నాను ఓకే అండ్ వేగం అని వచ్చి నడుస్తుంది ఓకే సో మీ నాన్నగారు కెమెరామెన్ నువ్వు యాక్టర్ అవును భూషణ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హేమా నీకు కూడా థ్యాంక్ యూ అన్నా అలీ చాలా సన్నగా అయిపోయావన్నా మామూలు సన్నం కాదు థ్యాంక్ యూ చాలా ఫిట్ ఇప్పుడు మళ్ళీ హీరోగా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు యా ఆ? ఎస్ ఆ లుక్ వచ్చేసింది అరే థ్యాంక్ యూ ఇప్పుడు మీ అబ్బాయితో పోటీ పడుతున్నావు అన్న ఏంటి ఎస్
ఆ? ఎందుకంటే ఆ లుక్ అసలు మామూలు లుక్ కాదు. థ్యాంక్ యూ అండి. ఆ, ఒక 3 yearsలో చాలా డిఫరెన్స్ వచ్చేసింది. సూపర్ అన్న. థ్యాంక్ యూ అండి. ఓకే భరణి, చెప్పండి. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రజెంట్ తమిళ్ మూవీస్ చేస్తున్నాను సార్ నేను. ఏ మూవీ అది? పోదుం వెండ్రానని చెప్పి మూవీ రేపు February 11th నుంచి షూటింగ్ అది. అండ్ ఇంకో తమిళ్ మూవీ కూడా కమిట్ అవ్వాల్సింది ఉంది. ఓకే భరణి, ఆల్ ది బెస్ట్ భరణి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న పర్చూరి బ్రదర్స్ అంటే ఇక్కడ మాటలు మామూలుగా ఉండవు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కడో గుచ్చుకుంటది. రా అంటే ఆయనేమో soft. రాజకీయంగా, కీ అంటే రాక్షసంగా ఏదో ఉంటది కదా ఆయన friend. ఈయన టోటల్ రఫ్. రాక్షసంగా రాజకీయంగా ఏంటంటే? చెప్పండి అది. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, యంత్రాంగం రాజకీయం. ఆ బాబు ఎవరు? మనవడు, మనవడు. రెండో కూతురు కొడుకు. ఓహో, అంటే మన వరుణ్ అని ఒక ఆర్టిస్ట్ అవును. చేస్తా ఉంటాడు, ఓకే. వాళ్ళ అబ్బాయి. ఓ సో ఇంట్రెస్ట్ అనుకుంటా సినిమాలు అంటే కదా. ఇవాళ అరంగేట్రం, అదే. టీవీ ముందుకు ఇవాళ తీసుకొచ్చి స్టేజ్ అరంగేట్రం. అరంగేట్రం ఇవాళ అలీ 369 తోటి. ఆలీ 369 తో అరంగేట్రం. ఓకే, ఏం పేరమ్మా? కార్తిక్. కార్తీక్. కార్తీక్, ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్. అన్న. ముందుగా ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దర్దడ్. ఏంటది? మ్యాజిక్ మే దర్దడ్. రెడీయా మరి? Okay. స్టార్ట్ చేద్దాం. Bye. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దర్దడ్. అన్న రండి, ఇద్దరు రండి. రెడీ అన్న? రెడీ. మూవీ నేమ్ ప్లీజ్. ముందడుగు, ఈనాడు, అనురాగ దేవత. మూడు అయ్యే. 3 మీయే. ఆ? టైం ఉంటే 9 పెట్టిస్తా. అవునా? అంటే ఓన్లీ 1 minute పెట్టేది అక్కడ యంగ్ జనరేషన్ కదా, మందేమో అవును, ఆ జనరేషన్. చిత్తూరు నాగయ్య గారి జనరేషన్. నన్ను ఊహించి పెట్టుంటారా మీరు? అదే మరి, వీళ్ళు ఊహించి పెట్టలేదు. అదే కదా. కంగారు రోడ్వాకే. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. కానీ ఫస్ట్ టైము వన్ సైడ్ అంతా ఖాళీ చేయడం ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఆ. కంగ్రాట్స్ చెప్పాడికి. సూపర్. ఈనాడు అవును, హీరో కృష్ణ గారు, రావు రావు గారు, సత్యనారాయణ గారు పోలీస్ ఆఫీసర్. అవును, జయసుధ, శ్రీదేవి, బాలకృష్ణ కూడా అనురాధ దేవతలో ఉంటాడు. యాక్ట్ చేశారు ఆ, దాంట్లో. రామారావు గారు, బాలకృష్ణ, శ్రీదేవి, జయసుధ. యశోద గారు. సో 1 2 3 4 5 6,000 పాయింట్లు సంపాదించుకున్నావు. వెరీ గుడ్, సూపర్, ఫంటాస్టిక్, వెరీ గుడ్. పరుచురన్న 6,000 పాయింట్లు సంపాదించుకున్నారు. నాగబాబన్న, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? ఆయన ఆడతాడు, మీరు సపోర్ట్ చేస్తారు. రండి. రెడీయా? మూవీ నేమ్ ప్లీజ్. ముగ్గురు మనగాళ్ళు. బావగారు బాగున్నారా, స్టాలిన్. ఈ 3 సినిమాలకి నిర్మాత నాగబాబు గారిని మీ తెలుసా? సూపర్ సినిమాలు 3 కూడా. అన్న ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది అబ్బాయి. రెడీ అబ్బాయి? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
సూపర్, ఫెంటాస్టిక్. ముగ్గురు మనగాళ్ళలో మనగాళ్ళతో పాటు ముగ్గురు హీరోయిన్లు, రమ్యకృష్ణ గారు, నగ్మా, రోజా. బావగారు బాగున్నారా, బ్రహ్మానందం, రంభ, నాగబాబు అన్న. 1 2 3 4 5 6,000 పాయింట్స్. సాంగ్లో వేసావా? వెరీ గుడ్. రమ్మని భుజం మీద ఎత్తుకెళ్ళి. అదే నాకు అర్థం కాల. దాంట్లో కాదు, దాంట్లో యాక్టింగ్ ప్లస్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అది చెప్తాను ఎక్స్పీరియన్స్. ఏదన్నది? రంబని ఆయన శ్రీహరిని అవును, తీసుకుంటే అసలు రంభలో ఎత్తుకెళ్ళి. అవును, అడుగు అడుగు చెప్తాను. ఏంటన్నది? ఒక సాంగ్ లో చాలా హెవీ వెయిట్ ఉన్నాను అట్లా. యాక్చువల్గా సుమో రెజ్లర్ లో ఉంటాను నేను. అవును దానిలో అన్నయ్య సారీ సారీ సాంగ్ లో అవును జస్ట్ ఒక జయంతి చెప్తే సరదా చేశాను. అప్పుడు ఓన్లీ ప్రొడ్యూసర్గా ఉన్నాను. అవును. రంబని భుజం మీద మోసుకెళ్ళేసి. ఓకే, ఏం జరిగింది? ఏం జరిగిందన్న? అదే నెక్స్ట్ ఏం జరిగింది? చేసి షార్ట్ అయిపోయింది. ఓకే, 3 days బెడ్ రెస్ట్ ఉన్నాను. బట్టి ఏంటి రంపన మోస్తే? రంబ చిన్నది తక్కువ కాదు, చాలా సాలిడ్ వెయిట్ ఉంటుంది. అంటే చూడటానికి అలా ఉంటది, చూడటానికి కూడా అలాగే ఉంటుంది, మోయటానికి కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఆ బ్యాక్ పెయిన్ అన్న ఇప్పటిదాకా అవే చాలా ఎఫెక్ట్ అయింది. చాలా కాలం 3 రోజులు బెడ్ దిగలేదు నేను. అప్పటి నుంచి సో అందుకే నాకు చాలా ఎక్కువ రమ్మంటే చాలా గౌరవం ఎక్కువ. చూసావన్నా, అలా మోయడం వల్ల ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. నెక్స్ట్ మళ్ళీ రంబని ఇంకోసారి మోస్తే మళ్ళీ ఇంకో మగజిరే. బాబా 6,000 పాయింట్లు సంపాదించుకున్నావు. వెరీ గుడ్ అన్న. ఓకే హేమా, ఇక్కడ ఆగు ఆగు, ఏంటి 6,000 పాయింట్స్? పాయింట్స్ ఇద్దరు ఈక్వల్. అంతే ఈక్వల్. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు ఆడతారు? హేమా హేమా ఆడుతుంది. హేమా బావగారు కొడుకు సపోర్ట్ చేస్తాడు. ఎవరండి? మూవీ నేమ్ ప్లీజ్. క్షణం క్షణం మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావు. రెడీ? 3 సినిమాలు ఎక్కడైనా పెట్టచ్చు. రెడీ రెడీ? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. సూపర్. అది ఇన్స్పిరేషన్. ఓకే, ఏం పర్లేదు. కాదు ఇలా పెట్టొచ్చా? పెట్టకూడదండి. అవతలకు ఇంకోటి వెళ్ళి పెట్టచ్చు. మొదటి 3 మాత్రం సంగతి చెప్తే మేము కబడ్డీ ఆడేవాళ్ళం కిందాక. వరుసనే 6 గంటలు లేదు. ఫస్ట్ ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం ఎటైనా పెట్టుకోవచ్చు. బట్ 6 గంటల వరుస అనుకుని ఈ పరిగెత్తాం. ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో నువ్వు నాకు నచ్చావు హీరోయిన్ ఆర్తి అగర్వాల్, ఇంకో హీరోయిన్ సుహాసిని గారు, థర్డ్ హీరోయిన్ హేమ, మల్లేశ్వరి కమెడియన్గా సునీల్, క్షణం క్షణం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సో 1 2 3 4 5,000 పాయింట్లు సంపాదించుకున్నావు హేమ. వెరీ గుడ్, వెరీ గుడ్ పొజిషన్. గోరు కూడా ఇరగొట్టుకున్నాను. గోరు ఎరిగింది సొట్టే సొట్టే. హేమా 5,000 పాయింట్లు సంపాదించుకో. వెరీ గుడ్. ఓకే, మ్యాచింగ్ మ్యాచ్ పూర్తి అయ్యేసరికి గోపాలకృష్ణ అన్న 6,000 పాయింట్స్, నాగబాబు అన్న 6,000 పాయింట్స్, హేమ 5,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. స్టార్ట్ చేద్దాం. రెడీ మేము. ఏనా? రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే అన్న, కార్తీక్ మిత్రండి. అన్న ఫస్ట్ మీకు పర్చూరి బ్రదర్స్ అనే పేరు వచ్చింది ఏ సినిమాతో? అనురాగ దేవత. అనురాగ దేవత ఇందా పెట్టాడుగా మావాడు. అదే అదే సినిమా, ఫస్ట్ సినిమానా? అంటే కాదు, 9 సినిమాలు అప్పుడు అయిపోయినాయి. ఓకే. పరుచూరి అనే పేరుతో రాస్తున్నాం. అన్నగారు అడిగాడు, ఇదేందా ఇద్దరు ఉన్నారు పరుచూరి అని ఒక పేరు పెడుతున్నారు ఏంటి అని. అదే అర్థం కావట్లేదండి, పరుచూరి అండ్ పరుచూరి లేకపోతే పరుచూరి వెంకట గోపాల్ ఇలా పెడదాం అనుకోండి, మీ పేరు మేము పెడతాం అని అలా ఒకసారి చూసి పరుచూరి బ్రదర్స్ అన్నాడు. ఓకే,
ఎందుకంటే ఆయన రెగ్యులర్ ఏం బ్రదర్. ఆయన బ్రదర్ తీసుకొచ్చి మా పరుచూరికి తగిలిచ్చారు. ఓకే 345 సినిమాలు దాటిపోయినాయి, 35 ఏళ్ళు దాటిపోయింది. బా 35 years 3 అయింది, 345 ఫిల్మ్స్ రిలీజ్ అయిపోయింది. ఇండిపెండెంట్ గా. ఇప్పుడు మీరు సపరేట్, వెంకటేశ్వర గారు సపరేట్ ఎప్పుడు లేదు, వెంకటేశ్వరరావు స్టార్ట్ చేశాడు సలిచీమలో ఒకటి. ఆ తర్వాత నుంచి కొంచెం కొంచెం నేను రాస్తా ఉండేవాడిని. 3వ సినిమా, 4వ సినిమా, 5వ సినిమా అలా కలిసి పని చేసుకుంటాం ఇద్దరం. ఓకే. అన్నగారి దగ్గరికి వచ్చేసరికి 9వ సినిమా అనురాగ్ దేవత. ఓకే. ఇద్దరు ఉన్నారు, ఒక్క పేరుతో ఎందుకు రాస్తున్నారు అని ఆయన వేసాడు ప్రశ్న. అప్పుడు దాకా 3 ఏళ్ళు ఎవరో ఇలా. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్ మీకు. సో చెరో షాట్ ఇస్తాను. ఫస్ట్ కలర్ బాల్ అయితే ఇస్తాను. మామూలు గెలిపించాలి రే, అదే మామూలు కాదు అది. తీసింది కూడా ఎందుకు వేసుకోవచ్చా మేము? ఇది లెక్కలో రాదు. కాదు కాదు, నువ్వు తీసావు కదా, మేము వేసుకోవచ్చా? లేదు, ఇది లెక్కలో రాదు. మీరు తీసిందే లెక్కలో వస్తుంది. అట్లాగే అట్లాగే. ఓకే. రే నువ్వు అటు పరిగెత్తకుండా దున్నుకురా, నేను దగ్గర ఎత్తుకోండి. రెడీ అన్నా? రెడీ. రెడీ కార్తీక్? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. లేదన్న టైం అయిపోయింది. ఇది ఇంతే. ఇది తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా? అందరూ ఒప్పుకుంటున్నాంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇదిగో తీసుకున్నా, ఇదిగో ఇందులో వేసుకున్నా. అమ్మా లెక్కట్రా బాబు. ఫస్ట్ ఇది లెక్కలో రాదు కదన్నా? రాదు. వేసా ఏంటి పొరపాటున ఏదైనా కలర్ మావాడు వేసాడే ఏంటి? పొరపాటున మీ వాడేడు. ఎందుకంటే ఎవరు మనవాడు? గోపాలకృష్ణ. 1 1 2 2 3 4 4 5 5 6 6 7 8 9 10 11 12 13 14 14. సూపర్. ఇప్పటికీ ఎపిసోడ్లు చాలా అయిపోయినాయి. 12, 13 కంటే ఎక్కువ ఎవరు తీలా. ఫస్ట్ టైం 14 బాల్స్ ఇచ్చారు. వెరీ గుడ్, సూపర్ కార్తీక్, బాగుంది. 14 అంటే జస్ట్ 28,000 పాయింట్స్. వెరీ గుడ్ కార్తీక్ అన్న. ఈ ఆనందంలో ఒక పద్యం ఉంటుంది చూడండి. నేనొక పూల మొక్క కడ నిల్చి శివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతి నా మనసమందు ఏదో తడుకుమన్నది పుష్ప విలాప కావ్యమై, పుష్ప విలాప కావ్యమై. సూపర్, వెరీ గుడ్ అండి, సూపర్, వెరీ గుడ్. ఖర్చు 34,000 పాయింట్. ఓ మామూలు కదా. ఎన్టీ రామారావుని చూసినప్పుడు తెర మీద అట్ట వేసేవాళ్ళం. ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నా నాకు బాగున్నా, మీరు రండి, మీరు అన్న నాకు బాగుంది.
అంటే అన్నయ్య హీరో ప్రొడ్యూస్ చేయాలని మీకు అంటే స్వతహాగా మీకు వచ్చిందా లేకపోతే ఎవరైనా ఐడియా వస్తే మీరు చేశారు అసలు? అంజనా ప్రొడక్షన్స్ అని బ్యానర్ పెట్టి అసలు ప్రొడక్షన్ చేయాలన్న థాటే నాకు లేదు. రాలేదు. నేను లా అయిపోయిన తర్వాత ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. ఉమ్, ఎంబీఏ చేద్దామని అమెరికాకి అప్లై చేద్దామని, అంటే అక్కడ కాలేజీలో ఉమ్. అన్నయ్య అన్నాడు, అందరూ అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి సినిమాలు తీస్తున్నారా? అప్పటికే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత సురేష్ బాబు వీళ్ళందరూ అమెరికా ఎంబీఏ చేస్తారు. అవును. ఆ 3 ఏళ్ళ మీద వేస్ట్ చేయడం డైరెక్ట్ సినిమాలు తీయమన్నాడు. ఓకే. సరే ఆ విధంగా నిర్మాతగా మారాల్సి వచ్చింది. బట్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అఫ్ కోర్స్. అచ్చా. అన్నయ్యతో పాటు నేను కూడా ఉండాలి, ఇక్కడ కూడా ఒక సంథింగ్ ఈ లైమ్ ఇది కదా, అట్రాక్టివ్ ఫీల్. అవును. అన్నయ్యతో పాటు నాకు అన్నయ్యతో ఇష్టం నాకు బాగా. So, అన్నయ్యతో పాటు ఉంటుందని చెప్పి ఆ ఇంట్రెస్ట్ పెట్టి ప్రొడక్షన్ చేశాను. ఓకే. సో ఇప్పటికి అంజనా ప్రొడక్షన్లో ఎన్ని సినిమాలు అయినాయి? మోర్ దాన్ 6, 7 అంతే. అంతే. చాలా తక్కువ. ఓకే. అంటే బయట టాక్ ఉంది, నెక్స్ట్ మీ ఓన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి టాక్ ఉంది. ఇప్పుడు సుమారుగా వరుణ్ది ఈ ఇయర్ ఉంటుంది. ఓకే. ఇయర్ ఉంటుంది. ప్రస్తుతానికి అది డిస్కస్ జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్ మన ఓ పెద్ద ప్రొడ్యూసర్, ఓ మంచి డైరెక్టర్, అంతే ఆటోమేటిక్గా మంచి ప్లాట్ఫామ్ మీద వాడు ఇంట్రొడ్యూస్ కాబోతున్నాడు. అచ్చా. ఓకే. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. తమిళ్లో అవకాశం ఎలా వచ్చింది మనకి? తమిళ్లో ఫస్ట్ మూవీ అవకాశం మన సిసిఎల్ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి గారు మూవీ చేశారు, ఒకటి దిగస్ అనే మూవీ. ఓకే. వాళ్ళు హ్యాపీగా చెప్పాలంటే ఆలీ 369 షో చూసి, ఇంతకుముందు నేను ఆలీ 369కి వచ్చాను. అవును. ఆ షో చూసి ఆ క్యారెక్టర్ వచ్చింది. అవునా? ఓపో. గ్రేట్. మిద్దరం తెలుసు కదా, ఇద్దరం శిఖరం. శిఖరం. అయ్యో చాలా ఫేమస్ కదా. ఆపోజిట్. అవును. అబ్బా. బ్లూ కలర్. ఈ కలర్ మాత్రమే తీయాలి, వేరే కలర్ తీయకూడదు, దీంట్లో వేయకూడదు. ఓకేనా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఏముంది తీసాను కదా సార్, ఇందాకది మిస్టేక్. ఆయన ఫిల్ అయిపోయిందని ఇది ఫస్ట్ తీసాం కదా, లెక్కలో రాదు కానీ సూపర్ అన్న. ఇక్కడేమో తెగెత్తుకుతున్నాడు, ఇక్కడే కూర్చొని ఇక్కడ తీస్తుండే రెండు వస్తున్నాయి. బాబు లెక్కెట్టండి, మామూలు కాదు, చేట పెట్టా. చాలా టెన్షన్ లో ఉన్నాం. 1 దాటపోవచ్చు. 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఒక్కటి తక్కువ 14. సూపర్. ఇక్కడ తీస్తుంటే రెండు వస్తున్నాయి. అదృష్టవంతుడు. వెరీ గుడ్ అన్న. 14 కాబట్టి మీరు కూడా 28,000 పాయింట్స్. సూపర్, వెరీ గుడ్. ఎట్టాగా ఇండస్ట్రీకి ఎంట్రీ? నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అంటే తర్వాత నాగబాబు గారు కంపేర్ చేయకండి, నాగార్జున గారిది వేరే. అసలు తన ఫస్ట్ ఫిలిమ్స్ లో ఎవరు పరిచయం? ఫస్ట్ సినిమాలో ఆయన రైటర్ గారు, శారద గారు హీరోయిన్, లేడీ ఓరియంటెడ్. అప్పుడు అంటారు. ఏ సినిమా అంటారు? ఆడది అది ఏం సినిమా సార్? రక్త కన్నీర్. రక్త కన్నీర్. రక్త కన్నీర్ సినిమా తోటి స్టార్టింగ్ డేస్. బా
మామూలు విషయం కాదు అది. మామూలు విషయం అంటే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్న ఆర్టిస్ట్ అందరూ చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు. అవును, అందుకే 23 సంవత్సరాలు తెలుగు కలమ్మ తల్లి భరిస్తుంది పెద్దల ఆశీర్వాదం వల్ల. అవును, ఎందుకంటే నువ్వు ఇండస్ట్రీకి రాకముందు కన్నమ్మ గారు కూడా ఇంకా రాలేదు నాకు తెలిసి. కన్నమ్మ గారు, నువ్వు వచ్చావు కదా darling. కాంచనమాల. ఇంకేం కావాలి? ఓకే, ఎవరంటే ఇష్టం ఉన్నా ఇందాక? చిరంజీవి గారి అభిమానిని నేను. అవునా? అంటే నాగబాబు గారు ఉన్నారనా? కాదు కదా, అందరికీ తెలుసు, చిరంజీవి గారికి కూడా తెలుసు, నాగబాబు గారికి కూడా తెలుసు ఆ విషయం. జెన్యున్ గా ఆయన కోసం ఇండస్ట్రీకి వచ్చేసా. అంటే 2-3 ఇంటర్వ్యూస్ లో చూసేదన్నా, నాకు నాగార్జున గారి నాగార్జున అభిమాన హీరో కాదు. మరి ఎట్టగా ఇష్టం నాగార్జున గారు అంటే. చేట అర్థం చేసుకోవడం ఏంటి సరేనా? అంటే అభిమానం వేరు. అభిమానం వేరు. గారంటే అభిమానం. ఆయన చూడడానికి ఇండస్ట్రీకి వస్తా నేను. ఆయన చూద్దాం రాజోల్ నుంచి వచ్చా. రాజోల్ నుంచి వేగేశ్వరం వచ్చావు. రాగానే ఎవరు చూసావు? రాగానే చూసింది తమిళ ఆర్టిస్ట్ ప్రభు నీలాగా సొట్ట ఉంటుంది మా సొట్టరాజా. ఆయన్ని. తర్వాత బాలకృష్ణ గారితో ఒక సినిమా చేశాను. మూడోసారి చిరంజీవి గారు చూసా, కానీ మాట్లాడలేదు, దూరంగా ఇక్కడ నుంచి అలా అలా చూసేసుకుని నవ్వేసుకుని వెనక్కి పారిపోవడం అలాంటివి చేసేవాళ్ళు. అలాంటి చేసారు. ఇప్పుడు ఈ మధ్యకాలం ఆయనతో ఆయన యాక్ట్ చేశారు. స్టాలిన్ లో వేషాలు ఏం లేవమ్మా అన్నారు, ఒకటే అత్తగారి క్యారెక్టర్ ఉంది అన్నారు. సరే చేసేస్తానండి అని చెప్పి చిరంజీవి గారికి అత్తగారుగా చేసేసా. చేసావా? అమ్మ అయితే అన్నయ్య నీకు అల్లుడు అయిపోయాడు. ఆయన ఏమో పెద్దల్లుడు, ఇక్కడ చిన్నల్లుడు, ఇంకొక అల్లుడు పవన్ కళ్యాణ్. వెరీ గుడ్ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకే, నీకు కూడా భూషణ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంటింటి అన్నమయ్య చేస్తున్నాం. ఇంకేం చేస్తున్నాం మూవీస్? వేగం అని ఒక సినిమా నడుస్తుంది. వేగం. ఓకే, అదొకటి హిందీలో చేస్తున్నా. హిందీ? ఓ ఫెంటాస్టిక్. నీ హైట్కి హిందీ యాప్ట్ కొట్టావనుకో బొంబాయి కా మాల్ నువ్వు తర్వాత పట్టుకో. పట్టుకెళ్ళొచ్చా ఇంటికి? వెళ్ళేటప్పుడు ఇస్తారు. గ్రీన్. మా ఫ్యామిలీ. ఎవర్ గ్రీన్. వావ్, థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. రెడీయా? ఫెంటాస్టిక్ యార్. ఈ కలర్ మాత్రం తీయాలి. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Ali 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 Tari rari 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 Ali Ali సూపర్. ఇక్కడ దొరికింది ఒకటి. దొరికింది, వచ్చేయండి. షాట్ పట్టుకోమ్మా. ఇది ఫస్ట్ లెక్కలో రా వేసాం. 1 10 అంతే చాలు. ఓన్లీ 10. 20,000 పాయింట్స్ సంబంధం చేసుకున్నారు హేమ. వెరీ గుడ్ భూషణ్, సూపర్. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి.
25,000 పాయింట్స్. ఓకే అన్న, ఇప్పుడు సెకండ్ రౌండ్ అయిపోయింది, థర్డ్ రౌండ్లో ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా ఆసుపత్రి. దాని దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. రెడీ. ఓకే లెట్స్ స్టార్ట్. కాస్కో నా ఆసుపత్రి. అదే ఇందా చెప్పాను కదా. హాయ్. శంభో శంకర అది. హర మహాదేవ. లేడీస్ ఫస్ట్ అంటారు జనరల్గా. అంతా దూకు. నేనా? ఆ, మరి నేనా అంటే నీ బదులు నేనా? ప్లీజ్ డార్లింగ్, కాదు. ప్లీజ్ ప్లీజ్ ఆగు. ఎక్కని ఒక్క నిమిషం. చూసావా నా మాట ఎలా వింటుందో? మీ మాట వింటది గురూజీ. వింటది ఇది, చాలా చూసింది. ఎర్రశాలో చూసింది. దానికి భయం. రెడీ మీరే గెలుస్తారు గురూజీ, డోంట్ రెడీ వరీ. స్టార్ట్ ద మ్యూజిక్. పాయింట్స్ 23 సంవత్సరాల జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా అలా పడేశారని పాడలేదు సార్. గుర్రం కూడా పడేలా. ఎందుకని గుర్రంకి తెలుసా హేమ అని? హేమంత్ దీనికి తెలియదు. ఓహో అదర్ లాంగ్వేజ్ కదా ఇది. అదర్ లాంగ్వేజ్. అదే, 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 అదే. కాస్కో నుంచి తీసుకొచ్చా. అంతేనా? అది కాస్కో. ఓకే భరణి. ఆగు. చెప్తే ఆగుతుంది. భరణి సంగతి తెలియదు, వెళ్ళనమ్మా. అంతే రోజుపెట్టి నీ జాగ్రత్త. అసలు ఎరగదీసాడు అంతే. భరణి ఓకే రెడీ. ఓకే రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. కరెక్ట్. పడకో. వదలకో. జాగ్రత్త. లెక్క లెక్క. హోల్డ్ హోల్డ్. అంతే అదే మూమెంట్. ఒకటే మళ్ళీ ప్రిపేర్. జాగ్రత్త. రాజేది అది. జాగ్రత్త. హోల్డ్ హోల్డ్. అయ్య బాబా ఇంకేంటి దిగవా? చాలు బాబు. అది భయపడతాను నీకు. గుడ్ గుడ్. సూపర్. 4,000 పాయింట్లు కలిసి చేసుకున్నాం. మంచి పాటలు తెచ్చుకున్నాను. వెరీ గుడ్. ఓకే కార్తీక్. కార్తీక్ గో. రెడీ కార్తీక్. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
క్లాస్ ఎక్కడ దాకా ఉన్నావురా వెరీ గుడ్ చాలా వెరీ గుడ్ కార్తీక్. అది సో ఓన్లీ వన్ హీరో హీరో భరణి ట్రై చేస్తా అసలు మనకి ఎందుకు వచ్చింది. ఓకే బాయ్ బాయ్. వెరీ గుడ్. నాగబాబన్న 38,000 పాయింట్లు సంపాదించేసుకున్నారు. కాస్కో నామ ఆసుపత్రి పూర్తి అయ్యేసరికి గోపాలకృష్ణ అన్న 34,000, నాగబాబు అన్న 38,000, హేమ 25,000. థ్యాంక్ యూ. 4th రౌండ్లోకి వెళ్ళిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటిది? కాయ్ రాజా. కాయ రాజా. కాయ రాజా ఐటమ్ రాజా. ఏంటండి? ఐటమ్ రాజా. ఓ ఐటమ్ రాజా. రెడీయా మరి? ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. వీరాది వీరుడా సూరాది శూరుడా ధీరాది ధీరుడా ఏ హీరాది హీరుడా స్టారాది స్టారుడా గ్రేటాది గ్రేటుడా ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు వింటాడు తోడు ఉంటాడు తోడు ఏ గుండెల్లో లోడు తగ్గించుతాడు ఏ టెన్షన్లు తెప్పించి ఫంక్షన్లు పెట్టిస్తే జంక్షన్లో జామవుతిరో ఏ వై 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 చిత్తువై జై 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 చిత్తు జై ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు ఏ వీరాది వీరుడా సూరాది శూరుడా ధీరాది ధీరుడా ఏ హీరాది హీరుడా స్టారాది స్టారుడా గ్రేటాది గ్రేటుడా ఏ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అచ్చ తెలుగులో సెలవిస్తా రెచ్చినోడిని కథలకిస్తా స్విచ్ నొక్కితే వెలుగిస్తా లోకమంతా సుఖే సుఖే బాసు బాసు బాగుంది బాసు నీలో ఫోర్సు ముందే తెలుసు బాసు బాసు డబ్బా బలాసు ఆడాలంటే ఆడ సొగసు బాసు బాసు బత్తాయి చూసు వస్తే ఇస్తా బోనసు ఏ ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు నాడు నేడు ఎప్పుడు ఏ నమ్మింది చేస్తుంటాడు రెడీయా మరి? రెడీ. ఫస్ట్ క్వశ్చన్ ఐటమ్ రాజా పాటలో ఎన్ని ఉల్లిపాయల్ని పైకి ఎగరేశాడు. ఉమ్, క్వశ్చన్ ఓకే. ఉమ్, 2 ఉల్లిపాయలు అదే ఆన్సర్ మీది. అంతే. రైట్. రైట్. కన్ఫర్మ్. కన్ఫర్మ్. రాంగ్ ఆన్సర్. సో హేమ 25,000 నుంచి 2,000 పాయింట్లు తీసేస్తే 23,000 పాయింట్స్. ఇప్పుడు ఎన్ని ఉల్లిపాయలు ఎగరేసినట్టు? కాదు, ఫస్ట్ ఇలా అన్నప్పుడు రాలేదు కదా, రెండోది ఇలా తీసి ఇలా వేసుకున్నా. అవును. అది ఒకటే, ఒకసారి. ఉంటాడు తోడు ఉంటాడు తోడు ఏ గుండెల్లో లోడు తగ్గించుతాడు. సెకండ్ క్వశ్చన్
ఐటమ్ రాజా కుడి చేతుకు ఎన్ని కడియాలు నాగబాబు? అమ్మా రెండు రెండు కన్ఫర్మ్ కన్ఫర్మ్. రెండు రైట్ ఆన్సర్. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు. నాగబాబు అన్న 40,000 పాయింట్స్. బాబోయ్ మామూలు విషయం కాదు. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజా పాట మొత్తం అయిపోయి వెళ్ళేటప్పుడు కళ్ళద్దాలు ఉన్నాయా లేవా? 100% ఉన్నాయి, 100% ఉన్నాయి. ఉన్నాయా? సాంగ్ అయిపోయి వెళ్ళేటప్పుడు కలజోడు ఉంది. ఉందా? ఉంది, నో డౌట్. షూర్ షూర్ ఉంది. కన్ఫర్మ్ డాక్టర్ రైట్ ఆన్సర్. నాగబాబన్న 42,000 పాయింట్స్ అయ్యి బాబోయ్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా ఆంజనేయ స్వామికి ఎన్నిసార్లు పూలు వేశాడు? వేశారు. 3 సార్లు వేశాడు. 3 సార్లు వేశాడు. షూర్ ఎస్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. గోపాలకృష్ణ 36,000 పాయింట్స్. ఓకే. అయ్యి బాబాయ్. ఫిఫ్త్ క్వశ్చన్, లాస్ట్. ఐటమ్ రాజా కొబ్బరి బొండాన్ని ఏ చేత్తో క్వశ్చన్ అడగండి, మీరే క్వశ్చన్ చెప్పాలి. భరణి ఐటమ్ రాజా కొబ్బరి బొండాన్ని ఏ చేత్తో విసిరి పట్టుకున్నాడు? చెప్పలేదు అతను. చెప్పాలి లాగిపోతుంది. ఏ చేత్తో విసిరి పట్టుకున్నాడు? ఆ, కుడి చేత్తో. ఆ? కుడి చేత్తో. అదే మీ ఆన్సర్. షూర్ తీసేయ్. రైట్ ఆన్సర్. RS Brothers, Ali 369, who is the Khatravalli? Hema, 23,000 points. Gopalakrishna, 36,000 points. Nagababanna, 44,000 points. RS Brothers, Ali 369, who is the Khatravalli, Rosvinder Khatravalli, Nagababanna, and Bharani, please welcome. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King. నాగబాబన్న, ఇప్పటిదాకా ఎపిసోడ్లో ఇంతవరకు 40,000 అసలు ఎవరు గెలుచుకోలేదు, అంటే 44,000 ఎవరు గెలుచుకోలేదు. అంతా 36,000 32,000 అలాగా. ఇప్పుడు 44,000 కాబట్టి 9 times ఎక్కువ ఇస్తాను. దాన్ని గెలుచుకున్నది 3,96,000 రూపీస్ అన్న. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ అందరికి ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మన కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్, గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. ఓహో, సూపర్. What is this? ఎట్లా What is this? ప్రభాకర్ లాగా నువ్వు కూడా What's going on here? లేలే, నిన్ను చూసి నచ్చావులే 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 అనేసి. అదేంటిది? సాఫ్ట్వేర్ అన్న. నన్ను చూసి ఈ అమ్మాయిని చూసి అతనికి హార్డ్వేర్. అలీని మోయలేదు కానీ అలీ రారా రారా రే. ఈ ఆలీని మోయలేరు కానీ నీ ఆలీని అయితే మోస్తారు. అలీను నేను ఫోటో సినిమా చేసి అప్పుడు ఆలీ ఇలా ఉండేవాడు కాదు, చాలా సన్నగా, ఇట్లా లేదు, ఇలా ఉండేవాడు లోపల సన్నగా. నీకు ఒక 14 లేదు, ఒక 17-18 ఇయర్స్ అంతే. అంతే. వీళ్ళ తమ్ముడు వచ్చేవాళ్ళు. ఇది కూడా అన్న డాక్టర్ హ్యాపీ. ఏంటి నాగబాబు, కౌంట్ ఏమన్నా తేడా పెట్టాడని డౌట్ వచ్చిందా? ఇదేంటి మళ్ళీ కొంచెం పాజిటివ్ పెట్టారు. బాగుంది. రైట్ మరి దానికి లెక్క ఉంది.
తిక్కలేదు. అది అందరికి ఉండదమ్మా ఒక్కడికి. పిల్ల నువ్వు లేని జీవితం అవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను వేసి పారిపోతే ఎల్లా. డైలీ హాయ్ వాడుతుంది.